కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న 22 మంది అభ్యర్థులు కూడా మంచి మెజార్టీతో గెలిపించాలి తల్లి. నువ్వు నీ యొక్క ఆశీస్సులతో మా అభ్యర్థులందరూ గెలవాలి తల్లి. జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే మన ఓటు. పనేంద్ర ఇట్లా తిరుగుతున్నావు కదా, ఎన్ని వార్డులు తిరిగినావు? మొత్తం 22 వార్డులు తిరిగానండి. 22 వార్డుల్లో అసలు ఎట్లా ఉంది రిజల్ట్? 22 వార్డులో కూడా ఏ వార్డుకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకే ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారండి. మరి ఇంత పెద్ద బొట్టు పెట్టు కదా, ఎందుకు పెట్టుకున్నావు ఆ బొట్టు? మా మైసమ్మ తల్లి బాగా ఫేమస్ అండి ఏరియాలో, కోట మైసమ్మ తల్లి అంటారు. ఆ తల్లి దగ్గర మొక్కుకుంటే అయిద్దండి. 22 మంది అభ్యర్థులు గెలవాలని చెప్పి ఆ తల్లిని ఇప్పుడే కోరి ప్రార్థించుకొని వస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచి చేస్తున్నాను? నేను ఫస్ట్ నుంచి కూడా జూపేల్ రమేష్ గారితో, మా నాన్నగారు 10 సంవత్సరాలు బట్టి రమేష్ గారితోనే ఉంటున్నారండి. కాంగ్రెస్ అంటే నీకు ఎందుకు అంత ప్రేమ? కాంగ్రెస్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే కాంగ్రెస్ అండి. నాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇందిరా మిల్లు వచ్చిందండి. గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి చిహ్నం. అందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం. ఇప్పుడు 22 వార్డులలో ఎన్ని వార్డులు వస్తాయి అనుకుంటున్నారు? 22 వార్డుల్లో 22 కూడా మనం గెలుస్తామండి. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే వాళ్ళు జనాలు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ కాంగ్రెస్ వస్తే ఆల్రెడీ చాలా వరకు అభివృద్ధి జరిగిందండి. మన మున్సిపాలిటీ అయింది కాబట్టి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు, కొద్ది రోడ్లు, డ్రైనేజీ సమస్యలు దాదాపుగా కొన్ని ఉన్నాయండి. అవి పూర్తి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ మనకి కాలనీ ఇల్లు కానీ ఇక్కడ ఎన్ని ఇచ్చారు? ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు దాదాపుగా ఫస్ట్ లిస్టులో వచ్చిన ఇల్లు మొత్తం మన అన్ని నియోజకవర్గాల్లో కన్నా మన అసూరాపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఇల్లు తీసుకొచ్చారు. మన మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలో కూడా ఇల్లు లేవు. ఇక్కడ కొన్ని రోడ్లు అవ్వలేదు కదా, ఈ రోడ్లు మరి అన్ని మున్సిపాలిటీ వస్తే అవుతాయండి. ఎందుకంటే మొన్నటిదాకా మేజర్ పంచాయతీ కదండి, నిధులు అవన్నీ ఉంటాయి కదా. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఈ రోడ్లకి శంకుస్థాపనలో మన 1,30,00,000 వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీల కార్యక్రమాలు శంకుస్థాపన జరిగాయండి. ఎలక్షన్ కోడ్ వచ్చిన కారణంగా ఆగాయి. ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే వచ్చిన వెంటనే ఈ రోడ్లు మొత్తం మనం పూర్తి చేసుకుంటాం. ఎందుకంటే జూపేల్ రమేష్ గారండి దాదాపుగా నిస్వార్థ సేవకుడు. ఆయన దాదాపుగా 25 సంవత్సరాల నుంచి అయినా ఏ పదవి ఆశించకుండా ఏ పార్టీ వారు వెళ్ళినా కూడా, శత్రువు వెళ్ళినా కూడా పనిచేసే వ్యక్తి జూపేలి రమేష్ గారు. ఈసారి ఆయనకు అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా రమేష్ గారికి ఓటేసి గెలిపించుకుంటాం, రమేష్ గారికి ఓటేసి గెలిపించుకుంటాం అని ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు చెప్తున్నారు. ఏ సొంతకి వెళ్ళినా కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు అది అభ్యర్థి ఎవరైనా కానీ మాకు జూపేల్ రమేష్ గారికి మేము ఓటేస్తాం, మేము అభ్యర్థికి ఓటేస్తాం, ఆయన జూపేల్ రమేష్ గారికి ఓటేస్తారని చెప్తున్నారు. ఓవరాల్గా మొత్తం కాంగ్రెస్ అసలు క్లీన్ స్వీప్ చేస్తుందండి 22కి 22.